మాకు క్లయింట్లు ఒక ఇద్దరు ముగ్గురు వైఫ్ అండ్ హస్బెండ్స్ని మేమే డీల్ చేసినాం. తాత్కాలికమైనటువంటి ఆవేశాలకు గురై చిన్న చిన్న ఇష్యూస్ని గోరంతని కొండంతలు చేసి నువ్వు నాకు ఫిట్ కాదు, నువ్వు నాకు ఫిట్ కాదని అనుకున్నారు. మేము ఏంటంటే భార్య భర్తలను బాగా కౌన్సిలింగ్ చేస్తుంటాం. ఎందుకు అనంటే ఒక వ్యవస్థ, ఇండియాలో కుటుంబ వ్యవస్థ బలమైనటువంటి వ్యవస్థ. ఆనాది నుంచి నేటి వరకు కూడా కుటుంబ వ్యవస్థ బలంగా ఉండటం వల్ల ఈ భారతదేశానికి ఒక మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. మన వ్యవస్థ ఆల్ ఓవర్ వరల్డ్ ఎక్కడ కూడా లేదు. అయితే ఒక మంచి నమ్మకంతో పెళ్లి చేసుకున్నటువంటి అనేక మంది, నేను ఒక వీడియో తీసిన వాటి ఒక వాళ్ళతోటి బేస్ చేసుకుని తడబడుతున్నటువంటి 7 అడుగులు అనేటటువంటిది దాన్ని సారాంశం. ఒక బలంగా ప్రేమతోటి అభిమానం కొద్దీ పెళ్లి చేసుకున్నటువంటి వ్యక్తులు డబ్బులు పెరిగేసరికి, వస్తున్నటువంటి ఆదాయం పెరిగేసరికి, ఆస్తులు పెరిగేసరికి లైఫ్ పార్ట్నర్ని మార్చాలనేటటువంటి ఒక కాంక్ష కూడా పెరుగుతూ ఉంది. సైన్స్, టెక్నాలజీ, డబ్బులు ఈ 3 పెరుగుతున్న కొద్దీ లైఫ్ పార్ట్నర్ కూడా మార్చుకోవాలి. ఒక్క లైఫ్ పార్ట్నర్ తోటి సాటిస్ఫైగా అయ్యేటటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇంకా 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 అనేటటువంటి కోణం. రెండోది ఏంది, వాళ్ళిద్దరి మధ్యన లవ్ అండ్ ఎఫెక్షన్ తగ్గుతూ ఉంది. మూడోది ఏంది, ఉమెన్ ఎంపవర్మెంట్ పెరిగిన తర్వాత ఇదివరకేమో ఒక వైఫ్ అంటే కేవలం కుటుంబాన్ని చూసుకోవడం, భార్య పిల్లలు చూసుకోవడం, కుటుంబంలో కావాల్సినటువంటి మంచి చెడు చూసుకోవడం, ఇంటి వరకే పరిమితం అయ్యేది. కానీ అలా చదువు పెరిగింది. ఉమెన్ హ్యాస్ బీన్ ఎర్నింగ్ మనీ, ఎంపవర్ పెరిగింది. పెరిగిన తర్వాత భర్త నువ్వు చెప్తే నేను ఎందుకు ఇంటా, నువ్వు తిడితే నేను ఎందుకు పడతా, నువ్వు ఇద్దరం ఈక్వల్ అనేటటువంటి ఒక కాన్షియస్ పెరిగింది. లవ్ అండ్ ఎఫెక్షన్ పెరిగే బదులు ఈ కాంపిటీషన్ పెరిగింది. పెరిగేసరికి ఏంటంటే వాళ్ళిద్దరి మధ్యన కంపాటబిలిటీ తగ్గింది. దాంతో గొడవలు పడటం, నువ్వు నాకొద్దు అంటే నేను నీకొద్దు అనుకొని వెళ్ళిపోవడం, విడాకులు తీసుకునేటువంటి వాళ్ళ సంఖ్య బాగా పెరుగుతుంది. మీకు తెలుసా, ఇండియాలో విపరీతమైనటువంటి డైవర్స్ కేసెస్ సంఖ్య పెరుగుతూ ఉంది. కరెక్ట్ సార్. అయితే తాత్కాలికంగా ఆవేశాలకు గురై వాళ్ళు ఏం చేస్తున్నారంటే విడాకులు తీసుకున్న తర్వాత నెల పోతుంది, 2 నెలలు పోతున్నాయి, 6 నెలలు పోతుంది, సంవత్సరం పోతుంది, 2 నెలలు పోతున్నాయి, 3 నెలలు పోతున్నాయి. బట్ వాళ్ళు వెతుకుతున్నటువంటి వాళ్ళ సైకాలజీకి తగ్గ ఒక్క లైఫ్ పార్ట్నర్ దొరకకపోయేసరికి ఏంటంటే గత్యంతరం లేక అంతకంటే బలహీనమైనటువంటి వ్యక్తుల్ని, అంతకంటే దరిద్రమైనటువంటి వ్యక్తుల్ని పెళ్లి చేసుకుంటారు. వాళ్ళని చూసిన తర్వాత మిగతా వాళ్ళు అలర్ట్ అవుతారు. నేను కూడా, మీరు ఎప్పుడైనా పచ్చి చేపలను మీరు పేనం మీద వేయించారా? బాగా బతుకున్నటువంటి పచ్చి చేపలను తీసుకొచ్చి ఒక పేనం మీద వేయించితే కింద నుంచి వచ్చేటటువంటి వేడి, అంటే పొయ్యి మీద వేయిస్తుంటే ఆ వేడిని తట్టుకోలేక పచ్చి చేపలు ఎగిరి పొయ్యిలో పడతాయి. అయ్యో, పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డామంటారు. పేనం నుంచి ఎగిరి పొయ్యిలో పడుతుంటారు. అట్లా కొంతమంది విడాకులు తీసుకున్న తర్వాత అట్లా పొయ్యిలో పడేటటువంటి పని జరుగుతూ ఉంది. దాంతో ఏంటంటే వాళ్ళు అలర్ట్ అవుతారు. నేను తప్పు చేసిన, విడాకులు తీసుకొని తప్పు చేసిన, నా లైఫ్ పార్ట్నర్ వదిలిపెట్టి తప్పు చేసిన, నాకు అతనే సూటబుల్, నాకు ఆమె సూటబుల్ అనేటువంటి ఒక రీథింకింగ్, పునరాలోచన వాళ్ళు చేస్తూ ఉంటారు. చేస్తున్నప్పుడు ఏం చేయాలి, అతని పెళ్లి కాబట్టి ఒకటి పెళ్లి కావాలి, ఏం చేయాలి, నేను ఇనిషియేట్ చేసుకున్నాను. అతను ఆమెను పిలిచిన ఒక వైఫ్ నా దగ్గరకు వచ్చింది. ఏంటమ్మా పెళ్లి చేసుకోరు, ఒక ఊరికి పోతే ఊరిలో ఫంక్షన్ కలిసింది. ఏంటమ్మా మళ్ళీ పెళ్లి చేసుకోరంటే పెళ్లి కాలే. షీఈ్ మై క్లయింట్. పెళ్లి కాలేదు ఎందుకు అంటే, ఆల్రెడీ 3 years అయింది, ఎందుకు పెళ్లి చేసుకోవాలంటే నాకు తగ్గ మ్యాచ్ దొరకలేదు సార్. పెళ్ళికి ముందు, డైవర్స్కి ముందు మీరు నన్ను కూర్చోబెట్టి చెప్పిండ్రు, కానీ నేను వినలేదు, తొందరపడ్డా. కానీ ఇప్పుడు అర్థమవుతున్నాయి, మీరు చెప్పినటువంటి ఒక్కొక్క మాట నా మైండ్లో ఇప్పటికి తిరుగుతూ ఉన్నాయి, నేను తప్పు చేసిన సార్ అంటే. ఓకే, వాటుడు మీ ఆయనకు పెళ్ళైందా, అతను కూడా పెళ్లి కాలేదని తెలిసింది. ఓకే, నేను మీ ఇద్దరిని ఎందుకు కలపకూడదు, విడగొట్టే పని కాదు కదా, మీరు పుణ్యాత్ములండి, విడగొట్టే పని కాదు కదా. నేను ఒక 3,500 మందికి వైఫ్ అండ్ హస్బెండ్స్ కౌన్సిలింగ్ చేసిన. నా లైఫ్, నా 10 years 3,150 మందిని కలిపిన.
కానీ నా బ్యాడ్ లక్ ఏంటంటే 315 320 మందిని విడగొట్టినాం. మరి వాళ్ళు కాదు కూడదంటే మీరు మాత్రం ఏం మనం ఏం చేస్తారు? చేస్తాం? వాళ్ళు కావాలనుకుంటే ఐ మీరు ట్రైడ్ మై లెవెల్ బెస్ట్. విడాకులు తీసుకుంటే వచ్చేటటువంటి నష్టాలు చెప్తాం, లైవ్లో చూపించిన కొంతమందిని ఎట్లా ఇబ్బంది పడుతారో చెప్పినాం. అయినా కూడా వాళ్ళు తొందరపడి వినకుండా మా ఇద్దరు విడిపోతాం అన్నాక మీ ఇష్టం ఏంటి సార్, మీ బాధ్యత ఏంది అనేటటువంటి ఒక ఆలోచనకు వస్తారు వాళ్ళు. అట్లాంటప్పుడు మనం ఏం చేస్తాం? వి ట్రైడ్ అవర్ లెవెల్ బెస్ట్. మనం చేయగలిగేది ఉంది లెన్ అట్లా. అయితే కొంతమందిని ఇద్దరిని కలిపి బలవంతంగా కాపురం చేస్తే అల్లు ఎవరో వాళ్ళు చేస్తారు. ఓ మై గాడ్. అట్లాంటి ప్రమాదాలు కూడా ఉన్నాయి. అట్లాంటి పరిస్థితులలో బెటర్ టు లీవ్, బెటర్ టు టేక్ ది డైవర్స్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ వచ్చినప్పుడు ఇద్దరిని విడిపోండి అని కూడా మేము సలహా ఇచ్చినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు కలిస్తే ఎవరో ఒకరు చచ్చే పరిస్థితి ఉంటుంది. దే మే గో ఇన్ చంపడమో చావటం ఏదో ఒకటి జరుగుతుంది. అయితే చావచ్చు లేకపోతే చంపచ్చు. కరెక్ట్ కరెక్ట్. అట్లాంటి పరిస్థితులు ఉన్నప్పుడు వాళ్ళిద్దరిని బలవంతంగా కలిపి వాళ్ళిద్దరు ఇట్లా ఎవరో వాళ్ళు ప్రాణం తీయటం కంటే విడగొడితే ఎవరో వాళ్ళు ఇద్దరు బతుకుతారు, వాళ్ళ లైఫ్ పార్ట్నర్ ఎత్తుక్కుంటారు అనేటువంటి కోణంలో అట్లా ఒక 320 315 మందిని డైవర్స్ ఇప్పించేసిన. కానీ వన్స్ డైవర్స్ తీసుకున్న తర్వాత డివోర్స్ మళ్ళీ వాళ్ళు కలవాలనుకుంటే ప్రాసెస్ ఉంటుందా సార్? ప్రాసెస్ ఏముందండి, మళ్ళీ తిరిగి పెళ్లి చేస్తాం. అంతేనా? వేరే ఏం లేదు. ఇద్దరిని కలిపి తిరిగి పెళ్లి చేస్తాం. రైట్. ఇది అట్లా ఒక 4-5 వైఫ్ అండ్ హస్బెండ్స్ నేనే ఇనిషియేట్ తీసుకొని పిలిచినాం, కన్విన్స్ చేసినాం. ఇద్దరికి పెళ్లి కాలేదు, సంవత్సరాల కొద్దీ వేరువేరుగా ఉంటున్నాం, పిల్లలకు అన్యాయం జరుగుతుంది. మీరిద్దరు వేరు ఉండటం వల్ల మీ లైఫ్లకు కూడా డ్యామేజ్ జరుగుతుంది. అయితే వేరుగా ఉండటం వల్ల సంవత్సరమో 2 ఏళ్ళు 3 ఏళ్ళు వేరుగా ఉండటం వల్ల వాళ్ళు కలిసి ఉండేటప్పుడు చేసిన తప్పులేంటి అనేది వాళ్ళు దే కేమ్ టు రియలైజ్. కరెక్ట్. కాబట్టి ఆ తప్పు ఇంకోసారి జరగకూడదు అనేటటువంటి ఆలోచన కూడా వస్తుంది వాళ్ళకి. అప్పుడు ఏంటంటే ఇంకా ప్రాబ్లం ఉండదు, వాళ్ళు హ్యాపీగా ఆ లైఫ్ లీడ్ చేసుకుంటారు, కరెక్ట్, కలిసిపోతారు.